చేయండి, షేర్ చేయండి. యుగేంద్ర పిఎం ఛానల్ కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యుగేంద్ర పిఎం ఛానల్ కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యుగేంద్ర పిఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. Please subscribe to Yugandhar PM channel. Subscribe Yugandhar PM channel. Yugandhar PM YouTube channel. యూట్యూబ్ ఛానల్ యుగంధర్ పిఎం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. యుగంధర్ పిఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఎంగమ్మ జాతర పూర్తిగా ఇంట్లో ఉండి మీరు చూడవచ్చు.
వందనాలు వందనాలు తల్లి నీకు మా సిరిగల్ల తల్లి గంగమ్మ నీకు వందనాలు వందనాలు తల్లి నీకు మా సిరిగల్ల తల్లి గంగమ్మ నీకు కోటి కోటి దండాల తల్లి నీకు మైమగల్ల గంగమ్మ దేవి నీకు కోటి కోటి దండాల తల్లి నీకు మైమగల్ల గంగమ్మ దేవి నీకు పసుపు కుంకుమాలు నీకు తెచ్చినామమ్మా మమ్ము సల్లంగా చూడమాని వేడినామమ్మా పసుపు కుంకుమాలు నీకు తెచ్చినామమ్మా మమ్ము సల్లంగా చూడమాని వేడినామమ్మా తల్లి కనుములు కట్నాలు నీకు పెట్టినామమ్మా మా కష్టాలు తీర్చమంటూ మొక్కినామమ్మా కనుములు కట్టాలు నీకు పెట్టినామమ్మా మా కష్టాలు తీర్చమంటూ మొక్కినామమ్మా దయగల్ల గంగమ్మ కరుణగల్ల గంగమ్మ దండాలు కట్టేమమ్మా వందనాలు 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 తల్లి నీకు మా సిరిగల్ల తల్లి గంగమ్మ నీకు వందనాలు వందనాలు తల్లి నీకు మా సిరిగల్ల తల్లి గంగమ్మ నీకు భక్తులంతా కొలిసేరమ్మా నీకు ఎన్నెన్నో పూజలు చేసేరమ్మా ఊరువాడ భక్తులంతా కొలిసేరమ్మా నీకు ఎన్నెన్నో పూజలు చేసేరమ్మా నిన్ను కొలుసుకుంటూ సంబరాలు చేసేమమ్మా అమ్మ గంగమ్మ తల్లి అంటూ మొక్కేరమ్మా నిన్ను కొలుసుకుంటూ సంబరాలు చేసేమమ్మా అమ్మ గంగమ్మ తల్లి అంటూ మొక్కేమమ్మా బొట్ల బొట్ల బోనాలు తీయమైన వంటకాలు నీకు తీసుకొచ్చేరమ్మా వందనాలు 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 తల్లి నీకు మా సిరిగల్ల తల్లి గంగమ్మ నీకు వందనాలు వందనాలు తల్లి నీకు మా సిరిగల్ల తల్లి గంగమ్మ నీకు ఏటేట మరవకుండా కొలిసేమమ్మా నేడు వచ్చి నీ ముడుపులన్నీ తీర్చేమమ్మా నిన్ను ఏటేట మరవకుండా కొలిసేమమ్మా నేడు వచ్చి నీ ముడుపులన్నీ తీర్చేమమ్మా అందాల గంగమ్మ తల్లి నీకు మేము శరణంటూ వేడుకున్నామమ్మ నిన్ను అందాల గంగమ్మ తల్లి నీకు మేము శరణంటూ వేడుకున్నామమ్మ నిన్ను మా తప్పులన్నీ మన్నించి సల్లంగా మమ్ములాను కాపాడ తల్లి గంగమ్మ వందనాలు 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 తల్లి నీకు మా సిరిగల్ల తల్లి గంగమ్మ నీకు వందనాలు వందనాలు తల్లి నీకు మా సిరిగల్ల తల్లి గంగమ్మ నీకు కోటి కోటి దండాల తల్లి నీకు మైమగల్ల గంగమ్మ దేవి నీకు కోటి కోటి దండాల తల్లి నీకు మైమగల్ల గంగమ్మ దేవి నీకు వందనాలు వందనాలు తల్లి నీకు మా సిరిగల్ల తల్లి గంగమ్మ నీకు వందనాలు వందనాలు తల్లి నీకు మా సిరిగల్ల తల్లి గంగమ్మ నీకు ఎంత చక్కనిదమ్మ గంగమ్మ క్షేత్రం ఎంత చల్లనిదమ్మ గంగమ్మ తల్లి 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 పసుపు కుంకుమతోటి మెరిసేటి మా తల్లి గ్రామ దేవతగాను వెలసిన తల్లి గనగాన గంటల్లో కొలువుది
చక్కనిదమ్మ గంగమ్మ క్షేత్రం ఎంత చల్లనిదమ్మ గంగమ్మ తల్లి ఎంత చక్కనిదమ్మ గంగమ్మ క్షేత్రం ఎంత చల్లనిదమ్మ గంగమ్మ తల్లి అమ్మలగన్నట్టి అమ్మవు నీవమ్మ అంతటా వెలసిన ఆదిశక్తివమ్మ ఎన్నో సత్యవేడు ఇక్కడ జాతర గంగమ్మ జాతర జరుగుతుంది. ఈ గంగమ్మ జాతర అనేది మొట్టమొదట చేసిన స్థలం ఇది. ఇక్కడ 300 ఏళ్ళ ముందు నుంచి వెళ్ళగారం కాలకుల నుంచి ఈ జాతర జరుగుతా ఉన్నది. ఈ జాతరకి అందరూ అన్ని బయట ఉండే అందరూ వచ్చి ఒకటిగా చేసి 10 దినాలు జాతర చేస్తా ఉన్నారు. ఈ జాతర మొత్తంగా అందరు పెట్టి అమ్మని శాంతి చేసి వాన కురసాల పండాల బాగా పండాల వ్యవసాయం పండించాలా దానికోసం మొత్తం చేసి మంచి చేస్తా ఉన్నారు. అన్ని ఊళ్ళో జరుగుతాయి. ఈ జాతర వెళ్ళగారు ఆయన కూడా గుర్ర నుంచి దిగి షూ ఇప్పేసి అమ్మని పోయి మొక్కులు వేస్తారు. ఆ మాదిరిగా చుట్టూ పెద్ద అమ్మని మన భయభక్తిగా అమ్మని దర్శనం చేసి మొక్కుని దొంగలు పెట్టి మన చేసే వాపంజల ఆకు వాపాకు ఎన్నాకు అమ్మనికి ఒప్పించి బాగా ముక్కుని పోతే వాన కురుస్తాయి, బాగా పండుతాయి, మనుషులు అందరూ బాగుపడతారు. ఇది మంచిది వినాలా, మంచిది చేయాలా. అప్పుడు చేస్తే మనకు మంచిది ఖచ్చితంగా వస్తాయి. గురువు చెప్పిన వార్త ఆ గురువు వార్త మనం అందరూ బాగా చెయ్యాలని యుగేందర్ చెప్తే చేసి గంగమ్మ జాతరని పూర్తిగా ఇంట్లో ఉండి మీరు చూసి ఆ ప్రకారం మీరు అమ్మని ముక్కాలా, మంచిదే మనం వినాలా, మంచిదే చెయ్యాలా. ప్రస్తుతం మనం సత్యవేడు గంగ జాతర సదవాలమ్మ గంగ జాతరకు వచ్చి ఉన్నాము. యుగంధర పిఎం యూట్యూబ్ ఛానల్ ద్వారా. నా పేరు హరికృష్ణ జక్కుల, న్యాయవాది, మద్రాసు ఉన్నత న్యాయస్థానం నందు. ప్రస్తుతం మనం జక్కుల సోమసుందరం శెట్టి గారి ఇంట్లో ఉన్నాము. వారు ఈ గ్రామానికి గ్రామ యజమాని, గ్రామ శెట్టి. వారి ద్వారా మనము సత్యవేడు గంగమ్మ జాతర పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకుందాం. ఇప్పుడు జక్కుల సోమసుందరం సత్యవేడు గ్రామం శ్రీ గంగమ్మ జాతర గురించి 2 మాటలు మాట్లాడదలుచుకున్నాను. పూర్వీకంగా జక్కల వంశానికి సంబంధించినట్టుగా మా తాతగారి పేరు జక్కల బోడిశెట్టును గురపశెట్టి. ఆయన కుమారుడు జక్కల జయరాం శెట్టి. జయరాం శెట్టి కుమారుడు జక్కల సోమసుందరం. గ్రామంలో పెద్ద యజమాని. తర్వాత అన్ని జాతులతో కలుపుకున్న తర్వాత గ్రామంలో ఎందుకురా అంటే జాతర అనేది కాన్సెప్ట్ చేసినారంటే 1 నెల చిత్రి వైయాసి ఈ 2 నెలలే పెట్టుకున్నప్పుడు సమ్మర్ సీజన్ అంటే ఎండాకాలం వచ్చినప్పుడు ప్రతి గ్రామంలో వ్యవసాయం మీద పనులు ఉండవు. దానికి చిన్న ఉదాహరణ ఇస్తున్నాను. శ్రీరామకృష్ణుడు బలరాముడికి ఉపదేశం ఇచ్చిన అన్నదమ్ములు ఒక చిన్న మాట అన్నమాట. శ్రీకృష్ణ భగవానుడు బలరాముని అడిగినప్పుడు వరి చిత్తి నెలలో వచ్చేది పంటల మీద ఏది ఉండదురా, ఎండాకాలం కాబట్టి
చిన్న గ్రామంలో చిన్న కొలుపు జాతర ఈ రెండు చేసుకుని సంతోషంగా ఉన్న తర్వాత వైయాసి నెల అయిన తర్వాత ఆడిలో వర్షాలు పడిందంటే మడకెత్తుకొని వ్యవసాయం మీద పోయినారంటే జీవనాంశము మొదటి కానుండి వచ్చిన తర్వాత మన మనసుకి కడుపు నిండా అన్నం దొరికేది అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అదే చైతన్యయాసి వచ్చిన ఈ 360 రోజులు పంటలు పండిస్తారు అన్నమాట. దానికే జాతరలో ప్రతి గ్రామంలో కానీ పెద్ద టౌన్లో అయినా కానీ చిన్న గంగమ్మ జాతర. ఆ ఊరి పేరు ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి వచ్చి తాతయ్య గుంట గంగమ్మ, చిత్తూరులో వచ్చి మామూలుగా గంగమ్మే, ఇక్కడ సత్యవేడులో మాత్రం సదవాలమ్మ శ్రీ సదవాలమ్మ తల్లి గంగమ్మ జాతర. అది పూర్వీక పేరు అంటే శ్రీ సదవాలమ్మ ప్లస్ గంగమ్మ జాతర అనేది ఎవ్రీ ఇయర్ చిత్తూరు నెలలో చేస్తాను. చేసిన తర్వాత వైయాసి నెలలో కూడా కొంచెం ఫార్మాలిటీగా ఈ వర్షాలు పడతా వస్తుంది కాబట్టి పెద్ద చిన్న అనేటప్పుడు ఆ కాలంలో అయితే రూపాయలు అనేది పావలా మొదలుకొని ఈ పొద్దు లక్షలతో ఖర్చు చేస్తుంది. కానీ కుటుంబం అనుసరించి ప్రతి ఒక్కరు 10 రూపాయలు ఇచ్చిన తర్వాత ప్రతి అంగిడికి మనం పోయి డొనేషన్ చేసిన తర్వాత ఈ జాతరకి మనిషిగా అవైలబుల్గా అన్ని జాతులు కలుపుకొని చేస్తున్నాం. కాబట్టి ఒక రెడ్డి ఒక సెట్ అనేది గ్రామంలో ఆ కాలం మొదలుకొని నిర్ణయించుకున్న కుటుంబాలు ఇవి. ఒకరికొకరికి మధ్య మానవత్వంతో మళ్ళీ కలిసిమెలిసి పోయే పద్ధతులతో పోతున్నాము. కాబట్టి ఈ జాతర అనేది శ్రీకృష్ణుడు కూడా చెప్తాడు, ఎందుకు నాయన ఇవంతా అని చెప్పేదారు కాదు నాయన, చేస్తేనే మనకి ఇవన్నీ బాగుంటాయని చెప్పినప్పుడు ఇది వంశపారంపరగా 100 years అంటే 100 సంవత్సరాల నుండి ఇది వచ్చిన మాట అన్నమాట. కాబట్టి ఈ తరము కాదు, మీ తరమైనా సరే రేపు నా తరం పోయిన తర్వాత మన బిడ్డల తరం చేసుకునే పరిస్థితి శ్రీ సదవాలమ్మ గంగమ్మ జాతర. మొదటిది వచ్చి చాటిన తర్వాత ఊరేగింపు జరుగుతుంది. ఊరేగింపు జరిగిన తర్వాత 15 రోజులు కాన్సెప్ట్ చేసుకుంటాం మనం. 15 రోజులు లెక్కెత్తుకున్న తర్వాత జాతర చేసుకుంటాం అన్నమాట. ఈ జాతర అయిన తర్వాత మళ్ళీ ఆడి నెలలో ఆమెకు మళ్ళీ ఇంకొక చిన్న ఉత్సవం చేయలేసిన గ్రామం నిర్ణయించుకున్న పెద్ద మనసు అన్నమాట. పెద్దవాళ్ళు యొక్క పెద్ద మనసు. కాబట్టి ఈ విధంగా మనం చేసుకుంటా పోతున్నాం. కాబట్టి గ్రామంలో అందరూ చల్లగా ఏ వ్యాధి రాకుండా ఉండేటట్టుగానే మనం ఇవన్నీ చేసుకుంటాం. తర్వాత ఈ కాలంలో మొదటి కానీ మనం ఎందుకురా పెట్టుకున్నామంటే ఈ జాతర విషయాలలో ఒకప్పుడు తల్లిని కొలుచుకోవాలి అనేది ఎవరికి అన్వేషణ లేదు. ఏమనంటే ఈ మలేరియా కొన్ని జబ్బులంతా ఊళ్ళో ప్రవహించి ఉన్నది. ఆ గలీజు వల్ల పెద్ద చిన్న మాట ఎట్లా వచ్చేసింది అనేది ఒక చిన్న అమ్మని మన గ్రామ దేవతను కొలిపై ఉండి చేసుకున్నామంటే ఈ వ్యాధులకంతా దూరంగా అవుతుంది పెద్దోడు చెప్పిన మాట కూడా ఒక మాట మనకి. కాబట్టి ఆ కాలం మొదలుకొని ఈ పొద్దుడికి ఎన్నో రకాలుగా మారిపోయింది. మారిన తర్వాత మనసులో ఉన్న సత్యవేడు సదవాలమ్మ మంచి మాటతో కూడుకున్న తల్లి ఈ అమ్మ. అన్ని జాతరల్లో తల్లులు ఉండారు, కానీ సత్యవేడు తల్లికి మాత్రం ఒక మాట అనుకున్నామంటే ఖచ్చితంగా నెరవేర్చి తీరుస్తుంది. కాబట్టి ప్రతి సంవత్సరం మనము జాతర డొనేషన్స్ గ్రామం యొక్క ప్రతి ఇల్లు 100-200 వేసుకొని జాతర చేసుకున్నట్టు గ్రామ ప్రజలు నిర్ణయించుకున్నట్టుగా ముడుగు చేసుకున్నాము. తర్వాత ఎన్నికొచ్చా ఏ సంవత్సరంలో ప్రారంభమైంది మీకేమైనా? 1892 నుండి నాకు తెలిసినంత వరకు. కారణం ఏమిటంటే మా దగ్గర చాముండేశ్వరి రూపం అనేది జక్కల వంశం అనేది 1892లో 4 అక్షరాలు రాసి పెట్టున్నారు. మా 4 ఇళ్ళు జక్కల వంశాలు. మేము సంవత్సరము ఆ అమ్మకు కూడా 3 ఉత్సవాలు చేస్తాము చాముండేశ్వరి దేవికి అందరూ కలుసుకొనేసి. అది రాను రాను వెనకాల పడిపోయినాము. మా కుటుంబాలు కొన్ని వెనకాల పడిపోయిన దానికి అంటే మనసు పెట్టిన తర్వాత ఒక 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో ఆ అమ్మకు కూడా ఏదో ఉత్సవాలు చేస్తానే ఉన్నాం మనం. కాబట్టి చెప్పుకుంటే చరిత్ర తల్లులకి ఎన్ని రకాలుగా చెప్పినా కూడా ఆనందంతో ఉండాల్సిందే కానీ మనసులో క్రోధం లేదు. ఏ దిగైనా సరే చేతిలో ఆర్థికము అనేది ఒకటి మనకి ఉంటే ఎవ్రీ ఇయర్ ఈ అమ్మకి మనం చేస్తున్నామంటే డొనేటెడ్ బై జాతర ఆర్థిక సహాయం అనేది ప్రజలు ఇచ్చిన తర్వాతనే ప్రతిదీ ఆనందంగా కరెంటు కానీ ఎలక్షన్ యొక్క ఆనందం కానీ అన్ని చూసుకునేదానికి ఒక ప్రజలు వేసి గ్రామం అందరూ కలుసుకొని మాట్లాడిన తర్వాత ఈ ఆనందం కనబడతాయి సార్. నా అదరికి వచ్చాను. ఇది జక్కుల కుటుంబస్తులు జరిపిస్తున్నటువంటి జాతర అంటున్నారు. 4 కుటుంబాలు అంటున్నారు. 4 కుటుంబాలు ఎవరు? మీరు ఏ కుటుంబానికి చెందినటువంటి వారు?
4 కుటుంబాలు అన్న తర్వాత మనం 4 అనేది జక్కల కుటుంబం అనేది జక్కల బోయిశెట్టి అన్న గురప్ శెట్టి జయరామ్ శెట్టి కుమారుడు జయ స్వామిసుందరం జక్కల స్వామిసుందరం అన్నావు. పాపేశెట్టి వంశం జక్కల పాపేశెట్టి వంశం ముందు, తర్వాత చెంగల్రాయి శెట్టి జక్కల చెంగల్రాయి శెట్టి, తర్వాత జక్కల కార్తికేయులు శెట్టి వంశం. వాళ్ళ ఫాదర్ మేము తెలియదు కాబట్టి ప్రజెంట్ ఉండే మాటే నేను చెప్తున్నాను. అందరూ కలిసి ఉన్నదే కాదు, ప్రతి జాతి మన్నోళ్ళు కానీ బేర్కోలు కానీ ఇప్పుడు చూరాతోళ్ళు కానీ అందరూ కలుసుకొని చేసిన తర్వాత రెడ్లు కూడా మనం కావాలో కలుపుకున్నాం. రెడ్లు ఎలమ రెడ్లు పల్లి రెడ్లు వాళ్ళని కూడా కలుపుకుంటున్నాము కాబట్టేదే ఇవి జాతర. నేను ఒక్కడే దేవాంగలే చేసేదానికి ఆస్కారం లేదన్నమాట. దేవాంగానే చేసేదానికి ఆస్కారం లేదు కాబట్టి ఎలమ మొదలయ్యారు అందులో పల్లి రెడ్లు కలుసుకున్న తర్వాత ముదిరాజు సంఘం బలిజనాయుళ్ళు బలిసి చెట్లు దేవాంగ శివులతో కూడుకున్నది ఈ కంపల్సరిగా సత్యంలో జరుగుతున్న జాతర యొక్క విశేషం. సో మీరు ఇప్పుడు చెప్పేదాన్ని బట్టి చూస్తే అన్ని రకాలటువంటి వంశీకులు జరిపిస్తున్నటువంటి జాతర అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. ఇప్పుడు ఇక్కడ మనం గంగమ్మకి ఎందుకు గుడి కట్టలేదు? గంగమ్మ ప్రదేశంలో ఉంది లేదా? ఉంది, కానీ ఆర్థికం మీద మనము ఊర్లో పోయి 10 మందిని అడగలేదు. ప్రతి విలేజ్ లో గ్రామం యొక్క సహకారంతో ప్రతి ఇంటికి 100, 200, 1000, 2000 వేసుకున్న తర్వాత పెద్ద చిన్నతో కట్టుకున్న దేవాలయం ప్రతి గ్రామంలో ఉంది. కానీ మనం ఎట్లా ఉన్నాయి ఇదొక రకంగా మనం చెప్పుకోవాలంటే ఒకరి మీద మనం తప్పులు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నిదానంగా చేపిస్తున్నాను. ఒక గ్రామ శెట్టిగా పెద్దోళ్ళు ఒక ఉండిని మనకి గౌరవంగా చేతి బిగాలు ఇచ్చినారు. దాన్ని పొదుపు చేసి నేను గ్రామ శెట్టిగా ఒక మర్యాదతో గుడి కట్టిస్తున్నాను. ఆ అమ్మకి ఇంకా చెప్పుకోవాలంటే నిదానం మీద నేను గుడి కట్టిన తర్వాత కుంభాభిషేకం చేసుటకు నిర్ణయించుకొని మనసులో ఉన్న మాటగా చెప్పేస్తానండి. అంతే, ఇంకా మనం ఏం ప్రస్తుతం ఎంతమంది కుటుంబీకులు ఈ యొక్క ఉత్సవాన్ని జరిపిస్తున్నారు? అందరూ అన్ని జాతులతో ఒకరి ఇద్దరికి మనం ప్రతికూలంగా వాడు కాదు వీడు కాదు అనేది దానికి లేదు. అందరితో కలుపుకొని చేసుకున్న జాతర ఏదంటే సత్యవేడ గంగమ్మ సదవాలమ్మ జాతర. ఇప్పుడు ఊరికి ఒక గ్రామ దేవత ఉంటది, ఆ గ్రామ దేవత గంగమ్మ. ఇప్పుడు గంగమ్మకి సదవాలమ్మకి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏమి? పొంగళ్ళు ఫస్ట్ సదవాలమ్మ పొద దగ్గర పెట్టి మళ్ళీ జరిపించడం ప్రారంభించడం యొక్క ముఖ్య ఉద్దేశం. జాతర ఇచ్చి మనము 10 జాతులు కూర్చొనేసి అంటే ఏమి ఒక కూటము అంటాము దాన్ని. మనం ఆ కూటాన్ని కన్సల్ట్ చేసుకున్న ఈ డేట్ అనేది ముడువు చేసుకున్న తర్వాత సరేనా ఇంకా దీన్ని మనం గ్రామ ప్రజలకు తెలియపరచాలా. పలానా డేట్లో జాతర పెట్టుకొని ఉన్నామని గ్రామానికి తెలియపరిచినప్పుడు ఫస్ట్ డేట్ మనం పండుకున్న డేట్ 15 డేస్కి మొదటి డేట్లో చేసేది చాటు అనేది ఎందుకు చేస్తున్నామంటే ఊరు 4 భాగాలుగా 4 చుట్లు గ్రహశక్తుల మీద చాటు మీద ముడువు చేసేసి వచ్చేస్తామట. గ్రహశక్తులు ఊర్లోకి రాకుండా ఉండేదానికి. ఆ గ్రహశక్తులు ఎవరు అంటే దేవుడు ఎత్తుకొని వచ్చినప్పుడు పూనకాల మీద ఓగాడేవాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు అన్నమాట ఈ ఆడవాళ్ళు. కాబట్టి చాటు ఉన్నప్పుడు గ్రహశక్తిని ఆ 4 మూలలో దిగ్బంధన చేసి వచ్చేస్తాను నేను హ్యాపీగా 10 రోజులు ఏ బాధలు లేకుండా. రాత్రి జరిగిపోయింది. రాత్రికి నేనేం చేస్తానండి 9 గంటల పైన కుంభమన్నం ఆ తల్లికి పెట్టి 9 గంటల పైన జనాలను అనుసరించి జనం ఎంతమంది వస్తారో దాన్ని అనుసరించి బాగా నా ఎత్తు ఆ తల్లి కూర్చున్న పీఠం ఎత్తుకి కుంభమానం వేసి 2 గంటల పైన అన్నం పంచేసి ఆ యమని నిమజ్జనానికి తీసుకుని వెళ్తాను నేను. అంటే అక్కడికి ఆ జాతర పరిసమాప్తం అవుతుంది. ఇప్పుడు గంగమ్మ యొక్క రూపురేఖలు కానివ్వండి, మనం ఇక్కడ ప్రాంతీయ భాషలో చెప్పినామంటే సాతుబడి అంటారు. అది చాకలి వాళ్ళ ఇంట్లోనే తయారు చేయడం, అక్కడ నుండి ఊరేగింపు రావడానికి అమ్మని రూపు చేసుకుని జాతరలప్పుడు బయట రావాలన్నప్పుడు చాటు రోజు కలిసం మీద బయట వస్తాడు. ఒక చెంబు మీద ఒక టెంకాయ బొచ్చుతో కూడికన్న టెంకాయ పెట్టి బొట్టు పెట్టి చుట్టూ యాపాగా పెట్టి చీర కట్టి నగ వేసి తీసుకొని వచ్చిన తర్వాత జాతర రోజు మాత్రము ఒక ముఖబింబం ఉండాలి. ఆ ముఖబింబం ఎట్లా చేయాలంటే పుట్టింట్లో వచ్చి కుమ్మరోళ్ళు ఇంటికి అంటే బొమ్మ తయారవుతాయి. ఆ బొమ్మని తీసుకొని వచ్చిన తర్వాత సాకల వాళ్ళ ఇండ్ల కాడ ఆమె ఇంటికి వెళ్తాది కాబట్టి సాకల వాళ్ళ ఇంటి కాడ కూర్చొని అలంకరించుకొని ఊర్లోకి వస్తాయి. ఊర్లోకి వచ్చిన తర్వాత ముక్కుబళ్ళ మీద
ఎవరైనా సరే ఒక కోడి అయినా సరే ఒక మేకపోత అయినా సరే తీసుకుంటా తీసుకొచ్చినప్పుడు ఒక 300-400 మేకపోతలు తెగతాట తల్లికి. ప్రతి ఇంటికి చుట్టాలనేది మనుషులు బంధుత్వంతో కూడుకున్నది. ప్రతి ఇంటికి ఒక సందడి ఉంటేనే జాతరగా ఊళ్ళో కనబడుతుంది. విశేషమైన జనము కనీసం 60-70 వేల మంది. ఇప్పుడు ఈ 3 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు హెవీ క్రౌడ్. జాతర మొదలుకొని నేను చెప్పేది 1,00,000 మంది దాకా మ్యాక్సిమంగా వస్తారండి. ఇది ఆనందంగా జరుపుకునేది సత్యవేడు సదవాలమ్మ జాతర. అన్నా సదవాలమ్మకి గంగమ్మకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏమి లేదు. మన ఊరి పేరు సత్యవేడు అనేది అన్నప్పుడు సదవాలమ్మని ఆ కాలంలో పెట్టుకున్న మాటే. తమిళ్లో వచ్చి సదమాతమ్మ తమిళ్లో పిలుచుకునేది. మన తెలుగులో కాబట్టి సదవాలమ్మని పేరు నిలిచారు. కానీ ప్రతి విలేజ్లో పేరు అనేది ఒకటి ఉంటుంది. తర్వాత బ్రాకెట్ లో గంగమ్మ జాతర. గంగమ్మ అనేది ఎందుకు జాతర చేసుకుంటామంటే అదే నేను చెప్పిన చిత్తిరి వయ్యాసి నెల అయిన తర్వాత పంటల మీద ఏది పనులు ఉన్నది ఇంగ్లీష్ నెల నో తమిళ్ చిత్తిరి వయ్యాసి నెల అనేది అంటే ఏప్రిల్ మే నెల నేను చెప్పేది. చిత్తిరి వయ్యాసి నెల అనేది తమిళ్ అనుసరించేదాన్ని నేను డేట్ ఫిక్స్ చేస్తాను. నాట్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ నేను ఫిక్స్ చేసేది. కానీ కన్ఫర్మ్డ్ బై డేట్ ఎప్పుడు అంటే చిత్తి నెల వయ్యాసి నెల చెప్పేసిన తర్వాత డేట్ చూపిస్తాను ఇంగ్లీష్ డేట్ అందరికి. కొంతమందికి తమిళ నెల కొంతమందికి అండర్స్టాండింగ్ లేదు. కాబట్టి మనం పెట్టుకున్నప్పుడు ఆ 15 రోజుల డేట్ ముడి చేసుకున్న తర్వాతనే దాని ప్రకారమే మనం ప్రొసీడ్ అవుతాం. ఇప్పుడు మనది సత్యవేడు అనేది ఆంధ్రప్రదేశ్ లో కలిసినటువంటి ప్రాంతం. మనము తమిళ నెలలను ఫాలో కావడానికి అనుసరించడానికి పూర్వీకంగా 1942-47 స్వతంత్రం రాకముందుగా మనకి తమిళనాడులో కలిసిన సత్యవేడు గ్రామం. మన తాలూకా వచ్చి పొన్నేరి. ప్రతి రికార్డు ఎత్తుకున్నాడు తమిళ లాంగ్వేజ్ రికార్డింగ్ ఉంటుంది, నాట్ తెలుగు. ఇప్పుడు మనం తెలుగులో రాసుకుంటున్నాము. ఆంధ్ర ఏర్పడిన తర్వాత 1947-42 మొదలుకొని 47 ఆ పైన మనకు స్వతంత్రం వచ్చిన దినం అన్నమాట. అక్కడ నుండి మనం ప్రొసీడ్ అవుతున్నాం. ఇది తెలుగు రాష్ట్రంగా డివైడ్ చేసుకుని చెన్నై నుండి పక్కకు వచ్చేది. కానీ బార్డర్ ఏరియా సత్యవేడు గ్రామం. సో మీ ఉద్దేశం ప్రకారము స్వాతంత్ర్యానికి పూర్వము మద్రాసు ప్రెసిడెన్సీగా ఉండేటటువంటి సమయంలో ఆ యొక్క వాతావరణాన్ని మనం అవలంబిస్తూ వస్తున్నాము. భాష రీత్యా రాష్ట్రాలు ఏర్పడిన తరువాత ఇది ఆంధ్రదేశంలో కలిసినా కూడా అటువంటి పద్ధతినే పాటిస్తున్నాము. కానీ దీన్ని బార్డర్ ఏరియా పెట్టుకున్నాం కాబట్టి రిజర్వ్ అనేది ఒక క్లాసుగా దీన్ని నిర్ణయించి పెట్టాం. రిజర్వ్ ఈ యొక్క గంగమ్మ జాతర బుధవారమే ప్రారంభమయ్యి గురువారం తోటి నిమజ్జనం కావడానికి లేదు, 2 days ఓన్లీ. ఇప్పుడు తిరుపతి, చిత్తూరులో ఎవ్రీ విలేజ్ వాళ్ళు మంగళవారం బుధవారం 2 రోజులు కాన్స్టిట్యూట్ చేసుకునే దినాలు అది. కానీ మనం మాత్రం ఎందుకురా బుధవారము బేస్తవారం 2 రోజులు పెట్టుకున్న తర్వాత ఏమిటంటే 7 రోజులు జాతర వచ్చినప్పుడు దినం అనేది 7వ రోజు వస్తుంది. 7వ రోజు వస్తుంది. మనం మాత్రం బుధవారం అనేది పెట్టుకున్న తర్వాత పెద్దోళ్ళు ఏమనుకొని నిర్ణయించిన తర్వాత దాని గురించి నేను పెద్దవాళ్ళని అడగలే. బుధవారం అయినా కూడా శ్రేయస్కరమే, బేస్తవారమైన శ్రేయస్కరంతో మనం ఈ 2 రోజులు ఉత్సవం చేసుకుని వెళ్తాం. కానీ ప్రతి చోట ఎట్లా అంటే మంగళవారం బుధవారంగా పెట్టుకున్నారు. అది ఎందుకు పెట్టుకున్నారు అనేసి దాన్ని మనం అడిగేదానికి లేదన్నమాట. దానికి ఎగ్జాంపుల్ తిరుపతి ఆర్ చిత్తూరు. మనం చేసిన తర్వాత ఆ 2 చిన్న టౌన్లో కూడా మనం చేసిన తర్వాతనే వాడి చేస్తాం. కానీ ఈ 3 జాతరలో మంచి పేరు తెచ్చుకునింది ఏదంటే మన సత్యవేడు గ్రామం స్పెషాలిటీ ఒక ప్రత్యేకమైన మాట ఉంది మనకి. తిరుపతి కూడా బాగానే చేస్తుంది, కానీ అది వచ్చి దేవస్థానానికి సంబంధించింది. చిత్తూరులో వచ్చి సీకే బాబు పెద్ద ఆయన, అతని మనసుతో సత్యవేడు అంటే చిత్తూరు జిల్లాని మన మనసులో పెట్టుకుని చేసే వ్యక్తి ఆయన ఒక పెద్ద మనిషి. చిత్తూరుకి మాత్రం సీకే బాబు. ఇక్కడ దేవస్థానం అన్న తర్వాత దానికి చైర్మన్లు ట్రస్ట్ బోర్డులు అంతా ఉండే. కానీ తిరుపతిలో దేవస్థానం అక్కడ వచ్చి ట్రస్ట్ మెంబర్లు ఉండారో లేదని మనకి తెలియదు చిత్తూరులో. కానీ సీకే బాబు మంచి వ్యక్తి. అతని మూలంగా చిత్తూరులో 100 years మ్యాక్సిమం ఆ కుటుంబం చీకలే చేస్తారన్నమాట. పొంగనూరులో కూడా పొంగనూరు రాజులే చేస్తారు. అందువల్ల ఒక్కొక్క చోట్ల చిత్తూరులో కాళాసేలో వచ్చినారంటే కార్తీక నెలలో చేస్తారు. 7 వారాలు ప్రతి వీధి గంగమ్మ. వెంకటగిరి రాజులు ఎవ్రీ వాళ్ళు చేసిన రాజులతో కూడుకున్న జాతర అన్నమాట. కానీ ఇక్కడ రాజులతో కూడుకున్న 7-8 జాతులతో కూడుకున్న సత్యవేడు గంగమ్మ జాతర.
ప్రతి జాతికి ఒక మర్యాద ఉందన్నమాట. మనం ఎంత అనేసి విర్రవీయకూడదు. ఇక్కడ ప్రతి మనిషిని కలుపుకుంటేనే సందడిగా రచ్చ లేకుండా చేసుకోవాలి. జాతర అంటే రచ్చ, దానికి మనం అన్వేషించి ఇంకా అది ఇది అనకూడదు. జాతర అంటేనే రచ్చ, దాన్ని కంట్రోల్ చేసుకొని పోయేదాన్ని 10 మంది జాతర కలుపుకున్నారే ఆ జాతిని రచ్చ లేకుండా చూసుకుంటారు. కాబట్టి ఎవ్రీ జాతిని మనం పిలుచుకుంటేనే అదొక మర్యాద. మీరు చెప్పిన దాన్ని బట్టి ఏప్రిల్ మే నెలలో జరిపిస్తాం అంటున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ 2 నెలల్లో జరిపించకపోతే మరి ఇంకెప్పుడు జరిపిస్తారు? ఇలాగ ఎప్పుడైనా జరిపించింటారా? దానికి సమాధానం మనం ఎట్లా ప్రొసీడ్ అవ్వాలంటే, పెద్ద చిన్న అనేది అన్నప్పుడు కలయిక అందరూ కలుసుకుంటారన్నమాట. పెద్దోళ్ళు కూర్చొని ఒక చోటు అనేది నిర్ణయించుకుంటారు. వీరభద్ర స్వామి గుడి, పిల్లారి గుడి, ఏవోదో ఒక చోట్లో కూర్చొని ఏమిరా పండగలు అయిపోయింది కదా, ఇంకా ఏమి మనం ఉగాది వచ్చేసింది, ఉగాది పోయిన తర్వాత పొంగు నెల వచ్చిన తర్వాత చిత్తి నెల పెడతాది, మనం జాతర చేసుకోవాలి కదా అనేసి వాళ్ళు ఒప్పినే మాట 4 జాతరలు కలుపుకొని మాట్లాడుకున్న తర్వాతనేమే బయట రావాలన్నమాట. ఒరే అట కాదురా, చిత్తి నెల వద్దురా, నాకు పనులు ఉన్నాయరా చెప్పుకునే వాళ్ళు కూడా ఉంటారన్నమాట. నా ఇంట్లో పెళ్ళిళ్ళు ఉంది, శుభకార్యాలు ఉంది, లగ్నం చేయాలా, తర్వాత దినం కూడా చూసుకోరా, ఈ దినం వద్దురా చెప్పేవాళ్ళు కూడా ఉండారన్నమాట. ఈ గ్రామంలో ప్రతి శుభకార్యము ప్రతి ఇంటికి ప్రతి జాతికి ఉంది. అట్టప్పుడు గ్రామ పెద్ద ఎవరు వాళ్ళని పోయి అడగాలి మనం. అన్న శెట్టి గారు, ఎప్పుడు మీరు జాతర నిర్ణయించుకున్నారు? ఆ డేట్ కొంచెం ఇవ్వండి, నా కూతురికి బిడ్డకి పెళ్లి నిర్ణయించుకున్నాను, నా ఇంటికి శుభలగ్నానికి గృహప్రవేశం ఉంది, నా ఇంటికి లగ్నం పట్టుకోవాలా, కడగాలు వేసుకోవాలా, మీరు డేట్ అనేది ఒక నిర్ణయించుకున్నారంటే ఎవ్రీ పీరియడ్ ఎవ్రీ ఇయర్ చిత్రి నెల కాన్సెప్టెడ్ బై సత్యవేడు గంగమ్మ జాతర. అది కాదనుకుంటా ఉంటేనే మనం వైఎస్ఆర్ నెలలో చేసే పరిస్థితికి ఒడిదిడుకులు ఏది లేకుండా ఉంటేనే డేటు బాగుండాలా. నాకు అమావాస్య దినాలు సరిగ్గా ఉండాలన్నమాట. అమావాస్య పోయిన మరుసటి రోజు నేను సారితేనే మధ్యలో అమావాస్య రాకూడదు. పౌర్ణమి వచ్చినా కృతికి వచ్చినాక నేను అభ్యంతరం చేయను, జాతర చేసేస్తాను. అమావాస్యలో సాటి 3వ రోజు సాటినానంటే మళ్ళీ అమావాస్య ఈ 15 డేస్కి అమావాస్య రాకూడదు, నెల పెట్టకూడదు అన్నమాట తమిళనాడు. అది మేము కాన్సెప్ట్ చేసుకున్న సత్యవేట్లో గంగమ్మ జాతర, సదవాలమ్మ తల్లి అన్నావు. తర్వాత ఇదివరకే మీరు చెప్పారు, అంతకు ముందు దమ్మిడి రూపంలో ఉండింది, ఇప్పుడు నయా పైసల రూపంలో, ఇప్పుడు ఇంత వచ్చింది. సో ఇప్పుడు మీరు ఎన్నో జనరేషన్ లో ఉన్నారు. మేము ఇప్పుడు ఎన్నో జనరేషన్ అంటే 4వ జనరేషన్ లో నేను పోతున్నాను. తాతకు పోయినాడు, తాత ముందు నాయన పోయినాడు, తాతకి నాయన ఒకడు వచ్చినాడు, ఆడు 3 అయిపోయింది. ఆయన కడుపులో జయరాం శెట్టి కడుపులో పుట్టిన బిడ్డ నేను. ఇప్పుడు నా తరానికి వస్తే 4వ తరంలో మనం పోతుండేది. ఆ కాలంలో ఎట్లంటే రూపాయి అనేది ఎవరు చూడలేదు, దమ్ముళ్ళతో కూడుకున్న విషయం. దమ్మిడి అనేది దాని యొక్క అనుభవం పెద్దోళ్ళు చూసినారే కానీ మనకంటూ దాని యొక్క విలువ అనేది మనకి తెలియలేదు. 4 ఇల్లులతో కూడుకున్న నాకు తెలిసి ఈ సత్యవేట్లో 150 లేదంటే 100 ఇల్లులు ఉంటే చాలా గొప్ప అన్నమాట. సత్యవేట్లో గ్రామ శెట్టి మొట్టమొదటి ఇల్లు అయితే గాంధీ రోడ్లో జయరాం శెట్టి ఇల్లు మొట్టమొదటి ఇల్లు. తర్వాత ఊర్లో ఇల్లులు ఏర్పడింది, తర్వాత ఊర్లో ఇల్లు ఏర్పడిపోయాయి. తర్వాతనే ఆ ఇంటికి పెద్దోళ్ళు కలెక్టరే మన ఇంటికి ఆడుకొచ్చి దిగినప్పుడు ఈ ఉత్సవాలు చేయాలన్నప్పుడు పెద్ద శెట్టి మర్యాద, తర్వాత రెడ్డి, తొలి మాట శెట్టిదే, తర్వాత రెడ్డిది. ఈ మార్గంతో తోచుకొని పోతా ఉన్నాం. రచ్చ వద్దు, రచ్చ ఉండకూడదు. జాతర అంటే హ్యాబిట్ ఆఫ్ ది పీపుల్, అందరూ దీని మీద వస్తారన్నమాట. రచ్చలు కావాలని ఆ జాతి గమ్మున ఈ జాతి ఆ జాతి కలపెట్టుకుంటారు రచ్చలు చేసేదానికి. అట్టాది ఎన్నో చూసేసాం. కాబట్టి ఆ కాలంలో 2 దమ్ములు మొదలుకొని 10 దమ్ములు మొదలుకొని 10 రూపాయల నుండి 100 నుండి 1000 నుండి లక్షల దాకా వచ్చేంతవరకు తీసుకొని వచ్చినాం. ఈ ఖర్చు ఎందుకురా అంటే ఎలక్ట్రీషియన్ వాళ్ళకి సమ్ అమౌంట్ అనేసి వాడు ఫిక్స్ చేస్తాడు. దాన్ని అనుసరించి మేము సమ్ బోర్డ్స్ సమ్ ఎలక్ట్రికల్కి సంబంధించిన కొన్ని ఫిగర్స్ దాన్ని పెట్టమని చెప్తాము. డెకరేషన్ టౌన్ పూర్గా డెకరేషన్ చేసి సమ్ అమౌంట్ అడుగు వాడికి ఇవ్వాలంటే ఎవ్రీ పీపుల్ 500 మొదలుకొని 100 మొదలుకొని 1000, 2000 ఇచ్చే దాతలు వాళ్ళని అనుసరించి వీళ్ళకంతా పందిలు వేయాలని కూడా వాడు సమ్ అమౌంట్ ఫిక్స్ చేస్తాడు. వీళ్ళకంతా ఇచ్చుకొని అదర్ ఖర్చు చూసుకుంటా పోతే ఇప్పుడు ఏదో మనం చేసుకుంటున్నాం 10 మందికి అనుకూలంగా, దానికంతా డబ్బుతో కూడుకునేదే. ప్రతి విషయం పని వచ్చిన డబ్బుతో కూడుకున్న పని కాబట్టి వీటికంతా కావాలంటే ఎవరు ఎంతైనా నేను ఒక 500 ఇస్తాను, నేను 1000 రూపాయలు ఇవ్వగలనే కానీ నేను 10,000 ఇస్తాను జాతర చేయంటే 10,000తో జాతర జరగదు.
కాబట్టి దీనికి ఎట్లా అంటే కనీసం ఇప్పుడు మా జాతరకి ఎట్లా అంటే కనీసం 7-8 లక్షలు దాకా మ్యాక్సిమంగా ఖర్చు అయ్యే పరిస్థితికి కూర్చోండి మా పరిస్థితి. కాబట్టి దాతలు ఇస్తున్నారు కాబట్టి జాతర జరిగిపోతారు. దాతల సహృదయంతో గ్రామస్తుల సహాయంతో ఈ జాతరని నిర్విఘ్నంగా జరిపిస్తున్నారంటే మీకు మాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీరు అడిగిన వెంటనే మాకు ముఖాముఖి కార్యక్రమాన్ని ఇచ్చినందుకు మేము యూట్యూబ్ ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నేను ఈ ఊరి వ్యక్తికి, ఈ ఊరికి సంబంధించిన వ్యక్తి కాబట్టి, ఇక్కడే పుట్టి పెరిగాను కాబట్టి ఇన్నేళ్ల కాలంలో కానీ ఈరోజు నిన్నటి జరిగినటువంటి అమ్మవారు సాతుబడి దగ్గర నుంచి వచ్చినటువంటి విపరీతమైన జనము, ప్రజలు చాలా స్పందించి గంగ జాతరను విజయవంతం చేశారు. అందుకు మీ సహాయ సహకారాలు ఇందుకు నిదర్శనం. తదితర గ్రామస్తుల సహాయ సహకారంతో మీరు ఇది జరిపించారంటే అది మాకందరికీ గర్వకారణం. ధన్యవాదాలు. మేము కూడా ఒకే మాట ధన్యవాదాలు. మా అందరూ సహకారంతో రెడ్లు కానీ, నాయుడు కానీ, చెట్లు కానీ ప్రతి ఒక్క జాతి 10 మందితో కలుసుకొని చాలా సంతోషంగా మీ యూట్యూబ్ ఛానల్కి కృతజ్ఞతలుగా తెలియజేసుకుంటున్నాను. Ladies and gentlemen, you're listening to DJ Royal Remix. The mix of DJ Royal.
Ruel.
నా పేరు అర్నారండి. ధన్యవాదాలు చేసుకుంటున్నాను. సత్యవేడు సదవాలమ్మ గంగ జాతర 5 రోజులు జరుగుతుందండి. ఇక్కడ ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమంటే చిరు చిరు వ్యాపారస్తులకి జీవనోపాధి కల్పిస్తున్నాయి. ఇక్కడ మనుషులందరూ అన్ని కొనుగోలు చేయడానికి వస్తున్నారు. అంటే వాళ్ళ యొక్క వ్యాపారము బాగా జరుగుతున్నది. 5 రోజులు సంతోషకరంగా జరుగుతున్నది. ఇంకొక విషయం ఏమంటే అమ్మవారిని నమ్మాల. మనము ఈ సత్యవేడు సదవాలమ్మ గంగమ్మని నమ్మాల. నమ్మితేనే మన ఆనందానికి హెల్తీగా ఉంటుంది, ఎనర్జీగా ఉంటుంది. మనము మనసులో చాలా సంతోషంగా ఉంటాము. మా అమ్మవారిల్లు చిత్తూరు, మా అత్తగారిల్లు ఆర్కాడు, తమిళనాడు. నేను ఇక్కడ సత్యవేడికి మా పిన్ని వాళ్ళు అంటే మా బంధువులు వాళ్ళ ఇంటికి వచ్చినాను. ఇక్కడ వచ్చి సత్యవేడులో గంగ జాతర అనేది చాలా బాగా జరుగుతుందండి. ఇక్కడ విశేషం ఏమంటే నైట్ నేను చూసి మా పాప నేను చూసి చాలా ఆశ్చర్యపోయేసినాము. ఇక్కడ మనుషులు, ఇక్కడ కల్చరు, చాలా సంతోషమైన వార్తలు మేము వింటున్నాము. కళ్ళకి ఆనంద బాష్పాలు మారి మాకు దేవుని చూస్తానే కళ్ళలో ఆనంద బాష్పాలు వచ్చేస్తాయి. దేవుని చూస్తానే మనసులో ఒక భయమైన ఒక భక్తితో భయంకరమైన ఒక సడలింపు వచ్చింది మనసులో. అమ్మవారిని ఎట్లా తీసుకొచ్చారంటే ఒకే ఒకరు పీట పైన ఒక పలక పైన దేవుని తల పైన పెట్టుకొని ఎంత ఆనందకరంగా తీసుకొస్తుందంటే వాళ్ళకి వెయిట్ ఏమీ అనిపించడం లేదు. ఆ గంగమ్మనే ఆ మనుషులకి మన లాంటి మనుషులకి ధైర్యం ఇస్తా ఉంది, శక్తి ఎనర్జీని ఇస్తా ఉంది. ఇకపోతే నైట్ సత్యవేడు ఊరు మొత్తము అమ్మవారిని తిరిగించుకొని వచ్చినారు. ఇంతేకాకుండా నిన్నటి నుంచి మనుషులు ఇక్కడ వ్యాపారాలు బాగా జరుగుతున్నాయి. విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళకి ఏమేమి అవసరాలు కావాలో అన్ని వస్తువులు, సామాన్లు, చిన్న చిన్న గుడిగిలు అన్ని అమ్ముతున్నారు. ఇంకా అందరికి నీళ్ళు ఇక్కడ ఇంకా ముఖ్యమైన విశేషం అంటే నిన్నటి నుంచి నీళ్లు కానీ అన్ని అన్నదానం చేస్తున్నారు. నీళ్లు, ఐస్ క్రీమ్లు, బిర్యానీలు, ముఖ్యంగా చెప్పాలంటే మటన్ బిర్యానీలు, చికెన్ బిర్యానీలు, భోజనాలు ఎవరెవరికి ఏమేమి కావాలి, వెజిటేరియన్ కావాలా, ఎన్విజీ కావాలా, ఏవి కావాలన్న పానీయాలు అన్నినే సక్రమంగా అన్నదానాలు చేసి చాలా సంతోషకరంగా ఉంది. అమ్మవారు చాలా విశేషంగా సంతోషంగా ఈ ఊరు చాలా ప్రబలంగా ఉంది. ఇంతేకాకుండా ఇక్కడ ఇంకొక విశేషం ఏమంటే నేను చాలా ఆశ్చర్యపోయినాను. ఇక్కడ ముఖ్యమైన విశేషం ఏమంటే తమిళనాడులో కూడా ఉంది. ఇక్కడ నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూడడము, ఫస్ట్ టైం రావడం కూడా. వేప చీర అని ఇస్తారు. వేప చీర అంటే తప్పుగా అనుకోవద్దండి. దేవుడు మన ఒంటి పైన వస్త్రాలు ఏమి ఉండకుండా వేప చీరను అంటే వేపాకులోని చిన్న దగ్గరగా పూ మారి కడతారు. కట్టి ఫుల్లుగా మనకి శరీరం ఫుల్లుగా వేప చీరలోనే పోయి అమ్మవారికి చుట్టుకొని వచ్చి దర్శించుకొని మళ్ళీ మనం అక్కడ మా స్నానం నీళ్లు పోసుకొని పసుపు నీళ్లు పోసుకొని మళ్ళీ మనము డ్రెస్ వేసుకొని వచ్చేయాలా. ఇది ఎందుకు చేస్తారంటే ఈ ఊరు ఆనవాయితీ. అంటే అమ్మవారికి అది ఇష్టం. ఇప్పుడు పాత పద్ధతులు ఏంది, ఇది వస్త్రాలు లేకుండా పోయేది ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ చెప్పడం, అందరూ వేపాకులోనే పోతారు అని లేకుండా అమ్మవారికి అది ఇష్టం. గంగమ్మ అంటే చాలా సంతోషం అన్నమాట ఆమెకి. అట్లా ఇచ్చి ఆమెకు సంతోషం అంటే ఆమెకు సంతోషంగా మనం చేస్తే మనకి వర్షాలు రావడము, వ్యాధుల నుంచి నివారణ రావడము, మనకి ప్రజలందరి సంతోషకరంగా పెట్టడము మనం దేవుని నమ్మకం. కొంతమంది దేవుడు అనేది నమ్మకం లేకుండా ఉంటారు. కానీ నేను చెప్పేది దేవుడు ఉండారో లేదు, నేను నమ్మతాను దేవుడిని. ఇప్పుడు మీరు నమ్మాలని లేదు. దేవుడు లేకపోతే కూడా మనిషి కంటే వేరే శక్తి, పెద్ద శక్తి ఒకటి ఉంది కదా, అది మీరు దేవుడని అనవచ్చు. మనకన్నా ఎవరో గొప్ప శక్తి ఉంటా ఉంది, అది నమ్మి కావాలా. ఇప్పుడు దేవుణ్ణి వద్దు అనేవాళ్ళు, నువ్వు గొప్ప శక్తి ఉందా లేదా అది నమ్మాలా. అంత సంతోషంగా ఉంది. నేను ఫస్ట్ టైం రావడము తమిళనాడులో నుంచి వచ్చినాను, అత్తగారింటి నుంచి. చాలా బాగుంటా ఉంది. మా పాపకి మేము వేప చీర కట్టించినాము, నేను కట్టుకున్నాను వేప చీర ఈ రోజు. చాలా చాలా సంతోషంగా ఉందండి. సత్యవేడు గంగ జాతర అంటే ఇలా చూడడము అందరికీ ఎరంగా ఉంది. మీరు కూడా ఎప్పుడు మే లాస్ట్ 4th వీక్ వస్తుంది, అట్లా లేదంటే జూన్ 1st వీక్, జూన్ 2nd వీక్ అట్లా రావచ్చు. ఎవరికైనా గంగమ్మ పైన మేము పోయి కోరికలు తీర్చుకోవాలా అనుకునే వాళ్ళు సత్యవేడికి మనకి నెట్ లో వేస్తేనే వస్తుంది. సత్యవేడి గంగ జాతర ఎప్పుడు జరుగుతుంటే వచ్చేస్తుంది. దాన్ని చూసి మీరు దేవుని దర్శించుకుంటే మీరు మీ కుటుంబాలు
మనశ్శాంతిగా ఆరోగ్యంగా ఉంటారు. మనకి మనశ్శాంతి అనేది ముఖ్యం కాదు, ఆరోగ్యం ముఖ్యం. మనకి డబ్బులు కావాలా, ఇది కావాలా, దేవుణ్ణి అడగాల్సిన పని లేదు. మనకు కావాల్సింది ఆరోగ్యం. ఆరోగ్యము అనే ఒక్క చిన్న లెటర్ లో, ఒక చిన్న వర్డ్ లోని ప్రతి ఒక్క విషయం వచ్చేస్తుందండి. మనకు ఇది ఇవ్వు, ఆ బిల్డింగ్ ఇవ్వు, నగలు ఇవ్వు, లేదా ఉద్యోగాలు ఇవ్వు, అవన్నీ లేకుండా ఎప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉంటావు? ఉద్యోగం ఉంటే ఆరోగ్యంగా ఉంటావు, నగలుంటే ఆడవాళ్ళు నగలుంటే ఆరోగ్యంగా ఉంటారు. మగవాళ్ళకి మనశ్శాంతి అయిన ఉద్యోగం, మగవాళ్ళకి ఇదేమంటే మనశ్శాంతి అయిన ఉద్యోగం, మనశ్శాంతి అయిన భార్య ఉండాలి, మనశ్శాంతి అయిన బిడ్డలు ఉండాలి. ఆ మనశ్శాంతి అనేది ఇంకొక రూపం ఏమంటే ఆరోగ్యం. అది నా ప్రిన్సిపల్. ఆరోగ్యం అది వచ్చి నా ప్రిన్సిపల్ కాదు, మా హస్బెండ్ చెప్పించిన ప్రిన్సిపల్. ఈ ఆరోగ్యం అనేవాడు మా హస్బెండ్ కే చేరాల. నేను కూడా ఒక్కొక్కసారి దేవుడి దగ్గరికి పోయి, గంగమ్మ అంటే నాకు చాలా ఇష్టము, గంగ జాతరకి పోయి నాకు ఇవి కావాలా అవి కావాలా అనుకునేదాన్ని. అయితే మా ఆయన అడిగితే నేను ఏమి దేవుడిని అడిగాను, ఆరోగ్యం అని అంటాను. అప్పుడు నేను చాలా ఫిలాసఫీగా థింక్ చేశాను. అంటే నేను టీచర్ అండి, ఫిలాసఫీగా థింక్ చేశాను. ఓ ఆరోగ్యం అనే దాంట్లో ఇంత ప్రిన్సిపల్ ఉందా, ఇంత లోపల లాజిక్ గా దాగి ఉంది. అందుకని మనము దేవుడి దగ్గర పోయినట్టే ఆరోగ్యంగా ఉండాలని మొక్కుంటే, ఆరోగ్యం ప్రతి ఒక్క దానికి ఆరోగ్యంలో ఇమిడిపోయింది. అది మనకు తెలిసే లేదనమాట. మనం ఇప్పుడు ఇవి కావాలా, నగలు కావాలా, డబ్బులు కావాలా, ఇల్లు కావాలా, మా బిడ్డలు బాగుంటారు, అది ఇట్లుండాలి అట్లుండాలి, చదువులు కావాలంట. ఆరోగ్యం అనేది అంత దాగి ఉంది. నేను ఈ గంగ జాతరకి 5 years గా గంగ జాతర నేను చూడలే. మా చిత్తూరులో అమ్మగారింట్లో గంగ జాతర చేస్తారు. నాకు ఇది వాతావరణము శూన్యల, నాకు రాలేకపోయినాను. అప్పుడు గంగమ్మని కోపంగా తిట్టేసినాను. నాకు నువ్వు దర్శనమే ఇవ్వలేదు అనే దానికి ఆ దేవుడు నన్ను, ఆ గంగమ్మ ఈ సత్యవేడికి రప్పించుకొని నాకు ఆనంద బాష్పాలు ఇచ్చిన దానికి, ఈ సత్యవేడి గురించి, మా పిన్ని వాళ్ళ ఇండ్ల గురించి, ఇది వచ్చి ఈ షాప్ వచ్చి వెంకి, మీ పేరు తెలియదు, హేమంత్ కుమార్ వెంకీ ఫ్యాన్సీ స్టోరు. ఇది చాలా బాగుంది, అన్ని సామాన్లు ఉంది, అందరూ వచ్చి అన్ని కొనుక్కుంటా అన్నారు. ఇంకా మా బాబాయ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, జాతర కదా బిడ్డలు చిన్న పిల్లలు వస్తున్నారు అనేసి వాళ్ళు తక్కువ రేట్లోనే తక్కువ ధరకే ఇచ్చేస్తున్నారు. పోనీ బిడ్డలు గంగ జాతర గంగమ్మని చూడాలని వస్తున్నారు. ఒక 100 రూపాయలు ఉంటే కదా పర్వాలేదు, ఒక 10 రూపాయలు 20 రూపాయలు పర్వాలేదు, ఇవ్వండి. చిన్న బిడ్డలు వాళ్ళ పేరెంట్స్ చెప్పి కొనిచ్చేయండి, మేము తక్కువగా తీసుకోండి, ఇంకా మీరు ఎప్పుడో ఊర్లో నుంచి వచ్చే సంవత్సరం వస్తారో రారో, ఆ బిడ్డలు సంతోషంగా ఉండాలి అంటే వాళ్ళ మైండ్ లో ఉంటుంది. నేను వాళ్ళ ఫ్రెండ్స్ తో చెప్పుకుంటారు, నేను గంగ జాతరకి పోయినాను, సత్యవేడిలో ఈ బొమ్మ కొనుక్కున్నాను, ఈ బుక్ కొనుక్కున్నాను అని చెప్తారనమాట. అది చూసి వాళ్ళకి సంతోషం అవుతుంది, అది లైఫ్ లాంగ్ లో మిగిలిపోతుంది. ఆ గంగ జాతర నేను గంగ జాతరకి పోయినాను, సత్యవేడిలో ఇవి కొనుక్కున్నాను అని పెద్దవాళ్ళు అయినాక వాళ్ళు స్వీట్ మెమోరీస్ అనమాట, వాళ్ళకి అట్లుంటే. ఆ విధంగా ఈ గంగ జాతర, ఈ గంగమ్మ అనేది చాలా చాలా సంతోషంగా ప్రజలందరి చల్లగా పెడుతుంది అనమాట. ఈ సత్యవేడు ప్రజల్ని సంతోషంగా పెడుతుంది. నేను ఇప్పుడే వింటున్నాను, అందరూ మాట్లాడుకుంటున్నారు రోడ్ లో, చాలా సంతోషంగా ఉంటుంది. ఈ షాప్ లో కూడా మా బాబాయి, మా పిన్ని, మా తమ్ముడు వాళ్ళు చాలా బాగా జరుపుతున్నారు, బాగుంటుందండి. ఇందాక నువ్వు వేప చీర గండు దీపం అన్నావు కదా, దాని ప్రాముఖ్యత ఏమి, దాని విశిష్టత ఏమి, ఎందువల్ల అది సమర్పిస్తారు అమ్మవారికి? చూస్తామండి. ఇక్కడ సార్ గారు ఏమన్నారంటే, సార్ గారు అంటే మాకు రిలేషన్సే, మా అంకుల్ గారు ఏమడిగారంటే, అంటే ఈ ఊరు వెళ్ళి మాది తమిళనాడు. సార్ ఏమన్నారంటే, వేప చీర గండ దీపం ఎందుకు సమర్పిస్తారు అమ్మవారికి, గంగమ్మ అమ్మకి అన్నారు. ఇక్కడ ముఖ్యం ఏమంటే, మన ప్రజల్లో మన ముఖ్యమైన ఎమోషన్స్ ఏమంటే, దేవుడి దగ్గర అన్ని అడిగేస్తాం, నాకు ఈ కోరికలు తీరాలా, ఆ కోరికలు తీరాలా అని అంటాం. అప్పుడు మనం దేవుణ్ణి, నేను సత్యవేడి గంగ జాతరకి వేప చీర చదివిస్తాను, గండ దీపం అంటే ఏమంటే చెప్పలేదు, ఇంతకుముందు వేప చీర గురించి చెప్పాను. గండ దీపం అంటే మట్టి కుండలో సలిపిండి దీపాలు, లేదంటే తమిళ్లో మావు వెలకంటారు. మావు వెలకని వెలిగించుకొని తలపైన పెట్టుకొని వేప చీర కట్టుకొని తిరుగుతారు. అదేమంటే వాళ్ళ ప్రజల అవసరాలు, మనకి మన ఫీలింగ్స్ ని ఎవరి దగ్గర చెప్పుకుంటామంటే దేవుడి దగ్గరే చెప్పుకోగలుగుతాం. మన రిలేషన్స్ ఉంటే కూడా దేవుడి గుడికి పోతే చాలా మందికి కళ్ళల్లో నీళ్లు వస్తుంది. ఏమంటే మనకు తట్టుకోలేని కష్టాలు అనమాట. ఆ కష్టాల వల్ల మనం ఏం చేస్తామంటే, సత్యవేడు గంగమ్మకి గంగా జాతర రోజు నేను వేప చీర చెల్లిస్తాను, దండదీపం చెల్లిస్తాను అని మొక్కున్నప్పుడు, ఈ సత్యవేడు గంగమ్మ అనే వాళ్ళ కోరికల్ని, అంటే ఆమె బిడ్డలు
మనమంతా ఎవరంటే ఆమె బిడ్డలు అనమాట. నా బిడ్డలు నన్ను అడిగినారు, నేను వాళ్ళ కోరికల్ని తీరుస్తాను అని ఆమె మనకి సంతోషాన్ని కలిగిస్తాంది. దానికి ఇక్కడ అందరూ ఇక్కడ మన తెలుగు వాళ్ళే కాదు, తెలుగు రాష్ట్రాలు ఇంకను తమిళనాడు, కర్ణాటక అన్ని రాష్ట్రాలలోని ప్రజలందరూ ఇక్కడ గంగ జాతరకి వచ్చి విశేషంగా పూజలు జరిపించుకొని వాళ్ళ కోరికలు తీర్పించుకొని, అంటే వేప చీర, గండ దీపము, ఇంకేమన్నా ఇంకా దేవుళ్ళని చిన్నగా దేవుళ్ళు చేసుకొని తలపైన పెట్టుకొని మోయడము, వీరు తిరగడము, వాళ్ళ ప్రజలు ఎట్లా మొక్కుబడి చెల్లించాలో ఆమె గంగమ్మకి సంతోషాన్ని కలిగించే విధంగా ఇక్కడ ఈ గంగ జాతరని ప్రజల యొక్క కోరికల్ని ఆమె తీరుస్తున్నది అన్నమాట. ఇంతేకాకుండా ఇక్కడ చాలా పిల్లలు, అంటే మనం అనొచ్చు ఇంత మనుషుల్లో ఏమి అంత, అంటే కోవిడ్ టైం గురించి చెప్తాం. కోవిడ్ టైంలో మనుషులు ఎక్కడ ఉండకూడదు, గుంపులుగా ఉండకూడదు అంటున్నాము. ఇక్కడ ఎంత గుంపులుగా వచ్చినా ఏ వ్యాధులు రావడం లేదు గంగ జాతరకి. అంటే ఇక్కడ ప్రజలందరూ మాకు వ్యాధులు వస్తుంది అని మాస్క్లు వేసుకోవడం గాని, నువ్వు దూరంగా పోవాలా, అట్లాంటి ఏమి జరగడం లేదు. ఏమంటే ఇంపార్టెంట్ ఏమంటే ఇక్కడ వాళ్ళ కోరికల్ని అమ్మవారు తీర్చినారు. ఆ కోరికల్ని వీళ్ళు తిరిగి చెల్లించాలన్నమాట. చెల్లించడానికి ఆ వేప చీర అనేది, గండ దీపం అనేది పలు రకాలుగా వచ్చి అమ్మవారికి సంతోషాన్ని ఇచ్చే విధంగా వాళ్ళ కోరికల్ని ఇక్కడ అప్పగిస్తే విధంగా ప్రజలందరూ గంగమ్మ యొక్క కోరికలను తీర్చడానికి, అంటే మన కష్టాలను ఆమె తీర్చింది, అమ్మవారు తీర్చింది మన కష్టాల్ని, ఆమెకి మనము సమర్పించాల. మనం ఏం మొక్కుబడి తీర్చుకున్నాం ఆమెకు సమర్పించాలి కాబట్టి ఆ విధంగా వీళ్ళు ఇక్కడ సమర్పించుకుంటున్నాం అన్నమాట. అవి కాకుండా కోవిడ్ టైంలో ఎట్లా గంగా జాతర జరిగిందంటే అమ్మవారు రోడ్లో వెళ్ళిపోతున్నారు, వీధులు ఉన్నారు, ఎవరు గుంపులు చేయలేదు, వాళ్ళ ఇళ్ళ దగ్గర నుంచే అమ్మవారిని నమస్కారం చేసుకొని టెంకాయలు అవి కొట్టుకొని అట్లా ఆ విధంగా గంగా జాతర జరిగిందంట. అయితే అమ్మవారు లోపలనే ఉండిపోలేదు, ఊరి ప్రభావానికి ఊరి లోపలికి వచ్చినారు. అంటే అప్పుడు మనుషులు కంట్రోల్ గా ఉన్నారు, డాక్టర్లు చెప్పిన మరి కంట్రోల్ గా ఉండి, అంటే అమ్మవారు ఉంటే కూడా మనము డాక్టర్లు చెప్పింది మనం వినాలి. మన పెద్దవాళ్ళు గాని మన గవర్నమెంట్ గాని చెప్పింది వినాలి కాబట్టి ఆ విధంగా ఇక్కడ ప్రజలందరూ దేవుని దూరంగా నుంచి చూసి వాళ్ళ యొక్క ఇది కోరికల్ని నెరవేర్చుకున్నారు. ఈ యొక్క సత్యవేడు సదవాలమ్మ గంగా జాతరని నువ్వు పూర్తిగా వీక్షించావు, నిన్నటి నుంచి చూసావు, నువ్వు చాలా సంతోషదాయకంగా వ్యక్తం చేస్తున్నావు అనిపిస్తుంది. కాబట్టి మా ఊరు సత్యవేడికి వచ్చి గంగా జాతర, ఇక్కడ ఈ సత్యవేడి గంగా జాతర గురించి నేను చాలా ఆనందంగా ఉంది. మా పాప కూడా వాళ్ళ ఫ్రెండ్స్ తో ఫోన్లలో ఇక్కడ చాలా ఆనందంగా ఉంది, సూపర్ గా ఉంది అని చెప్తా ఉంది. అంటే నాకు చెప్పలేదు, తన మనసులో ఉండేది వాళ్ళ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటా ఉంది. ఈ సత్యవేడి గురించి, గంగా జాతర గురించి నేను చాలా భక్తితో అమ్మవారికి ఒక చిన్న ధన్యవాదాలండి. ఈ యూట్యూబ్ ఛానల్ సత్యవేడు సదవాలమ్మ గంగా జాతరని టెలికాస్ట్ చేస్తున్న యూట్యూబ్ ఛానల్ యుగంధర్ పిఎం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. Please subscribe to Yugandhar PM channel. Subscribe Yugandhar PM channel. Yugandhar PM యూట్యూబ్ ఛానల్ యుగంధర్ పిఎం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. యుగంధర్ పిఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంగమ్మ జాతరని పూర్తిగా ఇంట్లో ఉండి మీరు చూడవచ్చు.